పాన్ కార్డ్‌లో డేటా కరెక్షన్ ఎలా చేసుకోవాలో చూసుకుందాము. మన మ్యారేజ్ తర్వాత పాన్ కార్డ్‌లో నేమ్ చేంజ్ గాని, ఫాదర్ నేమ్ ఆహ్, ఫాదర్ నేమ్ స్పెల్లింగ్ మిస్టేక్ గాని, మరియు డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ గాని, మన ఫోటో అప్డేటు, మరియు మన ఆధార్ లింక్ ఎలా జేసుకోవాలి, అండ్ పాన్ కార్డ్ వల్ల కలిగే ఉపయోగాలు ఏమేమి ఉన్నాయో అవన్నీ మనం ఈ వీడియోలో వివరంగా చూసుకుందాము. మనం ముందుగా బెనిఫిట్స్ ఆఫ్ పాన్ కార్డ్ చూసుకుంటే, పాన్ కార్డ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమేమంటే ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ చేసుకోవచ్చు. అండ్ మనం ఏదైనా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే కూడా పాన్ కార్డ్ అడుగుతారు. అండ్ ఐడి ప్రూఫ్ మనం ఏదైనా జాబ్ నోటిఫికేషన్ కానీ ఇతర ఏదైనా లోన్స్ సంబంధించిన ఇతర ఏదైనా డాక్యుమెంట్స్ ప్రూఫ్ గా అడిగితే పాన్ మ్యాండేటరీగా అడగడం జరుగుతుంది. కాబట్టి ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ కింద కూడా పెట్టవచ్చు. అండ్ ఫారిన్ ఎక్స్చేంజెస్ అంటే ఫారిన్ అమౌంట్ మనం ఇండియన్ గా కన్వర్ట్ చేయవచ్చు, ఇండియన్ అమౌంట్ ఫారిన్ గా కన్వర్ట్ చేయవచ్చు పాన్ ఉంటేనే. పాన్ కార్డ్ లో పేరు చేంజ్ చేయాలంటే ఇప్పుడు మహిళలు మ్యారేజ్ తర్వాత వాళ్ళ ఇంటి పేరు చేంజ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇంటి పేరు చేంజ్ కానీ, అప్లికెంట్ నేమ్ ఆఫ్టర్ మ్యారేజ్ ఇక్కడ చూసుకుంటే నేమ్ కింద ఈ ఇంటి పేరుతో సహా వాళ్ళ పేరు అప్డేట్ చేయడం కానీ, మరియు ఫాదర్ నేమ్ ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటే వాళ్ళ ఫాదర్ నేమ్ తో పాటు అప్డేట్ చేయడం కానీ, డేట్ ఆఫ్ బర్త్ ఏమైనా మిస్టేక్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ తో పాటు అప్డేట్ చేయడం కానీ, మరియు వాళ్ళ సిగ్నేచర్ లేటెస్ట్ ఫోటో అప్డేట్ అవన్నీ మనం ఆ, మన పాన్ కార్డ్ సంబంధించిన ఏదైనా వెబ్సైట్ ఉన్నా లేదా ఏజెంట్ ఐడి అలాంటివి ఉన్నా నేనైతే నా సిఎస్సి ఐడి ద్వారా చేయడం జరుగుతుంది. మీరు చూసుకుంటే ఇక్కడ నా సిఎస్సిలో నేను ఇక్కడ న్యూ అప్లికేషన్ కానీ మరియు ఏదైనా పాన్ కరెక్షన్ కానీ ఇలా అప్లికేషన్ ఏజెంట్ ఐడీస్ అనేది ఉంటాయి. ఆ ఐడి ద్వారా అయినా చేయవచ్చు, లేదా నన్ను కాంటాక్ట్ చేస్తే నేనైనా చేంజ్ చేస్తాను. ఇక్కడ మనం డీటెయిల్ గా చూసుకుంటే వాళ్ళ నేమ్ చేంజ్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకు ఐడి ప్రూఫ్ ఉండాల్సింది. వాళ్ళ యొక్క ఆధార్ లో నేమ్ నేమ్ అనేది అప్డేట్ అయి ఉండాలి. నేమ్ అప్డేట్ ఉండాలి. అదే వాళ్ళ మ్యారేజ్ తర్వాత వాళ్ళ సర్నేమ్ ఉంటది కదా, సర్నేమ్ అప్డేట్ చేస్తే ఆ సర్నేమ్ తో పాటు వాళ్ళ నేమ్ అనేది ఉంటది. ఇక్కడ ఎగ్జాంపుల్ గా చూసుకుంటే వాళ్ళ ఫస్ట్ సర్నేమ్ వచ్చేసి రాయ్ రాయ్ రాణి అనుకుందాం. ఆఫ్టర్ మ్యారేజ్ వచ్చేసి వాళ్ళ పేరు వచ్చేసి ఆఫ్టర్ మ్యారేజ్ నేమ్ వచ్చేసి సర్నేమ్ వచ్చేసి సమ్ ఆర్ఆర్ అనుకుందాం. సర్నేమ్ వచ్చేసి సమ్ ఆర్ఆర్ అనుకుందాము. వాళ్ళ పేరు వచ్చేసి నేమ్ అనేది చేంజ్ కాదు, సర్నేమ్ ఒక్కటే చేంజ్ అవుతుంది. నేమ్ అనేది కొందరైతే మ్యారేజ్ తర్వాత పేరు కూడా మార్చుకుంటారు. సర్నేమ్ పేరుతో పాటు అప్డేట్ చేసుకోవాలి ఆధార్ కేంద్రాలకి వెళ్ళి. డిఓపి డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ కోసం వాళ్ళ 10th మెమో లేదా వాళ్ళ ఆధార్ కార్డ్ లో డీటెయిల్స్ అన్నది ఆధార్ కార్డ్ లో డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ గా అయినా ఉండాలి, లేదా 10th మెమో ఒరిజినల్ అయినా ఉండాలి. అది పెట్టి ఆధార్ కార్డ్ లో అప్డేట్ చేసుకుంటే మనం పాన్ కార్డ్ లో అప్డేట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. మ్యారేజ్ అయిన తర్వాత కూడా పాన్ నంబర్ అన్నది చేంజ్ కాదు, సేమ్ ఉంటది. కాకపోతే వాళ్ళ సర్నేమ్ లేదా వాళ్ళ ఫుల్ నేమ్, అంటే మ్యారేజ్ తర్వాత కొందరు పేరు మార్చుకుంటారు. వాళ్ళ ఫుల్ నేమ్ లేదా సర్నేమ్ తో ఇంక్లూడ్ చేయి ఆ అప్డేట్ అనేది చేయడం జరుగుతుంది.
మరియు డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ కు కూడా ఇప్పుడు చెప్పుకున్నట్టుగానే వాళ్ళ 10th మెమోతోని ఫస్ట్ ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేసుకుంటే నేమ్ కూడా ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ నేమ్ కూడా చేంజ్ చేసుకుంటే ఆ రెండు ప్రూఫ్ పెట్టి 10th ఒరిజినల్ మెమో లేదా ఆధార్ కార్డ్ పెట్టి మనం పేర్లు అన్నది చేంజ్ చేయడం జరుగుతుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే డేటా కరెక్షన్ గురించి నాకు నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నేను మాక్సిమం రిప్లై ఇస్తాను. అండ్ ఏమైనా కరెక్షన్స్ ఇలాంటివి ఉంటే నాకు కాంటాక్ట్ అవ్వండి. డిస్క్రిప్షన్ లో నా నంబర్ ఉంటుంది. నన్ను కాంటాక్ట్ అయితే నేను అన్ని చేంజ్లు చేయగలుగుతాను. అండ్ ఇప్పుడు మనం పాన్ ఆధార్ లింకింగ్ ప్రాసెస్ చూసుకుందాము. పాన్ ఆధార్ లింకింగ్ ప్రాసెస్ కి మెయిన్ గా డేట్ ఆఫ్ బర్త్ లో నేమ్, జెండర్, ఫాదర్ నేమ్, అలాగే డిఓబి డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ పాన్ ఆధార్ కార్డ్ లో యాజ్ ఇట్ ఈస్ గా ఉండాలి. ఏది ఆధార్ కార్డ్ లో మరియు పాన్ కార్డ్ లో సేమ్ గా ఉంటేనే మనం పాన్ ఆధార్ లింక్ చేయగలుగుతాం సక్సెస్ఫుల్ గా. లేకపోతే మనం ఈడ కింద చూసుకుంటే ఆధార్ పాన్ లింక్ ఫెయిల్ డ్యూ టు డిఓబి మిస్ మ్యాచ్ అని వస్తుంది. అంటే మీ ఆధార్ కార్డ్ లో డేట్ ఆఫ్ బర్త్ అనేది తప్పు ఉంది కాబట్టి మీ ఆధార్ పాన్ లింక్ కాదు అని ఆటోమేటిక్ గా మనకు పాపప్ వస్తుంది. వన్స్ మనం పేమెంట్ చేసిన తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్లో పేమెంట్ చేసిన తర్వాత మనం స్టేటస్ అనేది చెక్ చేసుకుంటే ఇలా రిజెక్ట్ అయ్యేదానికి రీజన్ చెప్తుంది. అండ్ మనం చేయాలనుకున్నా కూడా లింక్ చేయాలనుకున్నా కూడా పేమెంట్ అయిపోతుంది. కానీ మన ఆధార్ లో పాన్ లో డేటా అనేది సేమ్ లేకపోతే మన ప్రాసెస్ అనేది మధ్యలో ఆగిపోవడం జరుగుతుంది. అందుకే ఫస్ట్ చెప్పినట్టుగా ఇక్కడ మనం డీటెయిల్స్ అన్నది కరెక్షన్ చేసుకోవాలి. నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేమ్, జెండర్, సిగ్నేచర్, లేటెస్ట్ ఫోటో ఇవన్నీ చేంజ్ చేసుకున్న తర్వాత మనం పాన్ ఆధార్ లింక్ చేసుకోవాలి. పాన్ ఆధార్ లింక్ ఎవరికి ఉండదంటే మాక్సిమం 2012 ముందు పాన్ తీసుకున్న వాళ్ళకి. ఎందుకంటే 2012 నుంచి మనకు ఆధార్ కార్డ్ రావడం జరిగింది. అప్పటి నుంచి మనం ఆధార్ కార్డ్ బేస్ చేసుకునే పాన్ కార్డ్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళకి ఆధార్ పాన్ లింక్ అయి వస్తుంది. అంతకుముందు వాళ్ళ పర్సనల్ డీటెయిల్ ఏదో వేరే డాక్యుమెంట్స్ ఇచ్చి పాన్ కార్డ్ చేయించుకున్నారు కాబట్టి వాళ్ళ ఆధార్ పాన్ అనేది లింక్ ఉండదు. ఇప్పుడు ఆర్బీఐ గైడ్ లైన్ ప్రకారం పాన్ ఆధార్ కంపల్సరీ లింక్ ఉండాలి. మీరు ఇంకా ఎవరైనా పాన్ ఆధార్ లింక్ చేసుకోలేకపోతే నా నంబర్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. నాకు కాంటాక్ట్ అవ్వండి, నేను లింక్ చేస్తాను. చాలా మంది ఏం మిస్టేక్ చేస్తారంటే ఫస్ట్ గా ఏదైనా పాన్ సెంటర్ కి వెళ్ళి లేదా ఇలా సిఎస్సి సెంటర్ కి వెళ్ళి ఫస్ట్ ఆధార్ లో పాన్ లో డేటా అనేది కరెక్ట్ చేయించుకోవాలి. అది చేయించుకోకుండా పేమెంట్ అనేది చేసేస్తారు పాన్ లింకింగ్ కి. ఆ పేమెంట్ అనేది హోల్డ్ లో పడిపోతుంది. ఎందుకంటే మీ ఆధార్ లో మిస్ మ్యాచ్ వల్ల ఇలా డేట్ ఆఫ్ బర్త్ కానీ లేకపోతే నేమ్ కానీ జెండర్ కానీ ఇలా చూపించినట్టుగా అవి మిస్టేక్ ఉంటే మిస్ మ్యాచ్ ఉంటే ఆ పాన్ ఆధార్ అనేది లింక్ సక్సెస్ఫుల్ గా కాదు. సో కాబట్టి ఫస్ట్ గా డేటా చేంజ్ చేయించుకున్న తర్వాతే ఇన్కమ్ ట్యాక్స్ కి మనం పాన్ ఆధార్ లింక్ పేమెంట్ అనేది జనరేట్ చేసి దాని తర్వాత లింక్ చేసుకోవాలి. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీరు ఎవరైనా ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా కానీ లేదా పాన్ లో ఎలాంటి మార్పులైనా చేయాలన్నా కానీ లేదా పాన్ ఆధార్ లింక్ చేయాలన్నా నా నంబర్ ని కాంటాక్ట్ అవ్వండి, డిస్క్రిప్షన్ లో ఉంటది. అండ్ ఆ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్. ఇప్పుడు వరకు ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే జాబ్ సంబంధించింది మరియు సిఎస్సి నుంచి ఏదైనా సర్వీసెస్ ఎలా చేయాలో మరియు అన్ని A to Z సర్వీసెస్ అనేది అవైలబుల్ లో ఉంటుంది నా ఛానల్లో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.